ఆస్తి వివాదంలో పంచాయతీ వచ్చింది. డబ్బు లేక తేలటం లేదు. దీంతో ఆమెకు చిరెత్తుకొచ్చినట్టుంది. పంచాయతీ ఎందుకని ఏకంగా వారిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇంకేముంది, తోడబుట్టిన వారిని కూడా మరిచి ఏకంగా అన్నను తమ్ముడిని మట్టుపెట్టేసింది. ఈ అమానవీయ ఘటన పల్నాడు జిల్లా నకిరేకల్లులో జరిగింది. డబ్బుల కోసం ఏకంగా ఇలా అన్నా తమ్ముడిని మట్టుపెట్టిన ఆ మహిళ పేరు కృష్ణవేణి. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది. పౌలిరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కుమారుల్లో ఒకరైన గోపీకృష్ణ కానిస్టేబుల్, రామకృష్ణ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఇక కూతురు కృష్ణవేణి. ఈ ముగ్గురికి కూడా పెళ్లిళ్ళయ్యాయి. కానీ ఆమె భర్తతో ఉండటం లేదు, వాళ్ళు భార్యలతో ఉండటం లేదు. గోపీకృష్ణ విధులకు హాజరు కాకపోవడంతో అతడికి మెమో కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇంతలోనే పౌలిరాజు మృతి చెందాడు. ఆయన గిరిజన సంక్షేమ స్కూల్లో టీచర్గా ఉండేవాడు. ఆయన మృతితో ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సి ఉంది. అయితే ఈ డబ్బు విషయంలోనే ముగ్గురి మధ్య కూడా గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ గొడవలే ఈ హత్యలకు దారితీసినట్టు తెలుస్తోంది. ఒకరికి మద్యం తాగించి చున్నీతో ఉరివేసి మరొకరిని కాలువలో పడేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతవరకు వారి డెడ్ బాడీస్ మాత్రం ఇంకా దొరకలేదు. దీంతో ఈ కేసు ఇప్పుడు మిస్టీరియస్గా మారింది. ప్రస్తుతం ఆమె నుంచి డీటెయిల్స్ రాబట్టే పనులు ఉన్నారు పోలీసులు. అయితే కృష్ణవేణిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెకు అదే గ్రామంలో ఓ ప్రియుడున్నాడని, అతడితో కలిసి దారుణానికి ఒడిగట్టిందా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇంటి పక్కన వాళ్ళు ఏమైనా ఫస్ట్ నుండే ఇటువంటి చర్యలు చూసారా ఆమె దగ్గర నుండి? వాళ్ళు ఏమంటున్నారు? పల్నాడు జిల్లాలో ప్రధానంగా ఒక దారుణమైనటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. నర్సరాపేట నియోజకవర్గంలోని నక్రకల్లి మండలంలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రస్తుతం కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి ఒక నిదర్శనం అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం, ఓన్లీ డబ్బే ప్రధానంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన, ఒక చెల్లి ఇద్దరు అన్నల్ని చంపివేసినటువంటి సంఘటన జరిగిందంటే ఎలాంటి సమాజంలో మనం ఉంటున్నాం అనే దానికి ఒక నిదర్శనం అనే విధంగా చెప్పొచ్చు. ఆస్తి కోసం, అంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. పోలిరాజు అనేటటువంటి వ్యక్తి పల్నాడు జిల్లాలోని నగరకల్లి యానాది కాలనీకి చెందినటువంటి ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే పక్షవాతం రావడంతో చాలా రోజులుగా కూడా ఇబ్బంది పడుతూ జనవరిలో ఇతను చనిపోవడం జరిగింది. ఆయన ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ప్రధానంగా తనకే దక్కాలి అనే ఒకే ఒక ఆలోచనతో కృష్ణవేణి అనేటటువంటి మహిళ తనకు సంబంధించి తనతో పాటే రథం పంచుకొని పుట్టినటువంటి అన్నని తమ్ముడిని ఇద్దరిని హతమార్చినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆమె ప్లాన్ ప్రకారం ఇద్దరిని కూడా హతమార్చడం, ఇది బయటికి తెలియకుండా కూడా ప్రణాళిక రచించినప్పటికీ జరిగినటువంటి సంఘటనలు అనేది కూడా అనుమానాస్పదంగా మారటంతో పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టడంతో వాళ్ళిద్దరిని చంపింది ఏమేననే విధంగా కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కృష్ణవేణి ప్రవర్తనకు సంబంధించి స్థానికులు కూడా ఎవరు కూడా మాట్లాడటానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఆమెకి సంబంధించినటువంటి అంశాలు, అంటే పెళ్ళైన తర్వాత భర్తతో వివాదాలు కానీ, అదేవిధంగా ఇంట్లో ఉండేటటువంటి సమయంలో ఆమెకు సంబంధించినటువంటి ప్రవర్తన కానీ, తర్వాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా స్థానికులైతే ఇంటర్నల్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ మీడియాతో మాట్లాడడానికి కానీ, పోలీసులు వచ్చినటువంటి సమయంలో విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ప్రవర్తన అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం అన్నని తమ్ముడిని హతమార్చినటువంటి సంఘటన నేపథ్యంలో వాళ్ళందరూ మాత్రం కఠినమైనటువంటి శిక్షణ ఆమెకు అమలు చేయాలి. ఎందుకంటే బంధుత్వం, పేగు బంధానికి సంబంధించినటువంటి అంశాలే ఆమె లెక్క చేయబోతే రేపు సమాజంలో మరింత కొంతమందిని కూడా ఆమె ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా కృష్ణవేణి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.